ఇప్పుడు ఆమెకి ప్రాబ్లం నాకు కదా, సో నేనే చేయాలి. అఫ్ కోర్స్ చేశాను, కానీ నేను థ్రెట్ చేయలేదు. మహా అయితే తిట్టుంటాను, నాకు కూడా బాధ వేస్తుంది. 10 ఏళ్ళు ఆమెకి ఇప్పుడు సంవత్సరం ఉన్నదానికి రాజు మీద అంత రైట్ ఫీల్ అయితే మరి 10 ఏళ్ళు ఉన్నాను నేను. నన్ను 15 రోజుల నుంచి నన్ను బ్లాక్ చేశాడండి. ఫేస్బుక్, ఇన్స్టా అన్నిట్లో బ్లాక్ చేశాడు. ఇంట్లో నెట్ఫ్లిక్స్ తీసేశాడు, ఎయిర్టెల్ ఫ్యామిలీ మెంబర్ తీసేశాడు, అన్నిట్లో తీసేశాడు. ప్రిపేర్ అయ్యి రాజరవీంద్ర కూడా ఎత్తట్లేదండి, ఎవరు ఎత్తట్లేదు. సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎంటైర్ ఎపిసోడ్లో కానీ లావణ్య రాజ్ తరుణ్ని వాడుకొని వచ్చేస్తుంది, డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంది. ఈరోజు లావణ్య సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది. లావణ్య ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కన్జ్యూమర్గా ప్రచారం జరిగింది. వీటన్నిటిపైన మీరేం చెప్తారు? ప్రాణం పోయినా నేను ఇప్పుడు ఈ మనిషి వదిలేసి నా రోడ్డు మీద పడ్డా సరే, రోడ్డు మీద అడుక్కుంటానేమో కానీ డ్రగ్స్ అమ్ముకోనో లేకపోతే అలాంటి ఎప్పటికీ నేను చేయను. కొన్ని ఒకవేళ అలా చేస్తే అన్న బాగుండేదేమో, ఈ దరిద్రుడు డబ్బులు మరి తింటున్నాను అన్న పేరు వస్తుంది. నేను ఒక తులం బంగారం కూడా కొనుక్కోలేదు రాస్తారు డబ్బులతో ఎప్పుడు. ఇంకా ఇంట్లో ఎక్స్పెన్సెస్కి ఇంకా ఆ చిన్న వాటికి తప్ప. పోనీ నాకు 10 లక్షలు పెట్టి కొనిచ్చాడు, ఇదో అదో మరి చూపించమనండి, పర్లేదు. నాకు ఎక్స్పెన్సెస్కి సర్వైవల్కి మాత్రమే ఇచ్చేవాడు. రాస్తారు డబ్బులు నేను ఎప్పుడు తీసుకోలేదు అలా. అవును, కొడుతున్నాడు. అవును. మరి ఇప్పుడు అండి వద్దు అనుకోని అతనే ఇన్ని తప్పుడే చెప్పి ఇచ్చేసాడు. నేను బయటకు వెళ్తే నన్ను ఎలా బతకనిస్తారు ఒకసారి చెప్పండి. నాకు 100% అని నన్ను బతకనివ్వరు. నేను ఎంత మంది ముందు చెప్తున్నాను. అంటే రాస్తారును క్రూరం చూపించే మనిషి కాదండి, సాఫ్ట్ ఓపెన్ గా చెప్తున్నా. చేస్తున్నాడు అంటే అది నా బాధ అని నిన్ను రోజు చెప్పుకోలేదు, దానికి క్షమించండి. నాకు తెలియదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. లేదండి, ఒక్కటి అది ప్రూవ్ చేయమనండి. మస్తాన్ సాయి గుంటూరులో ఉంటాడు, మా ఇంట్లో ఎందుకు ఉంటాడు? కొన్ని మస్తాన్ సాయితో ఉంటే నాకు రాజు కావాలని ఎందుకు అంటాను? సింపుల్. లేదండి, నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను రాలేదు. నాతో ఎవరైనా ఒక మనిషి మాట్లాడితే చాలు, అది ఎవరైనా సరే. ఎప్పుడు వెళ్ళలేదు. ఏవండి, అదే చెప్తున్నా, దేవుడు సాక్షిగా అతనికి కూడా నిజం తెలుసు. ఇంకా అతను తాళి కట్టలేదు అంటుంటే, మరి డ్రగ్స్ తీసుకుంది అంటుంటే ఇంకా నేను ఏం చెప్పాలి? కేవలం అతను మాల్వి కూడా ఇది అఫేర్ అని కూడా కాదు. ఈ హ్యాస్ ప్లాన్స్ టు మ్యారీ హర్. మాల్విని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. అని నన్ను వదిలించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పాడు, అది చంపడం వరకైనా సరే. అవునండి, డెఫినెట్ గా. ఎందుకంటే క్యారెక్టర్ మొత్తం అది కాదండి. ఎందుకంటే మేము సంతోషంగా ఉన్నాము. ఎవరు లేరండి. అంటే నాకు 10 రోజులే అయింది కదండి. అతను 2017లోనే వదిలేస్తా అని చెప్తున్నాడు. ఎందుకండి? లేదండి. ఏమండి, నా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి. నేను కోర్టు నుంచే ఇచ్చేస్తాను. ఒకవేళ నేను వద్దు అన్న పక్షంలో తను జైలుకి వెళ్తాను. మరి ఏమన్నాడో ఇంకా నేను అన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అదే. ఇప్పుడు వెళ్ళాలండి, అక్కడికే వెళ్తున్నాను నేను. అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ కావాలి. నేను తప్పు చేశానని కోర్టు ఒకవేళ చెప్పిన రోజున మీరు నాకు ఆపేయండి. బట్ నేను చేయలేదు. నేను నిరూపించుకుంటాను. ఒక్క ఛాన్స్.